నిక్కర్ నుండి జీన్స్‌లోకి మారిన, నోట్‌బుక్ నుండి ఫేస్‌బుక్‌కి మారిన. స్కూల్ టు కాలేజ్ చాలా మారుతాం. చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటది. మన థింకింగ్ మారుతది. మన ఇంట్రెస్ట్స్ మారుతాయి. ఏదైనా విషయం మీద మన పర్స్పెక్టివ్ మారుతది. ఇలా చాలా చేంజెస్ ఉంటాయి. ఇంకా స్కూల్ టు కాలేజ్ ఎంత మారుతామంటే, నోట్‌బుక్ టు పీడిఎఫ్, సంవత్సరం మొత్తం చదవడం నుంచి ఎగ్జామ్ ముందు రోజు మాత్రమే చదవడం దాకా, ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రౌండ్లో ఆడుకోవడం నుంచి ఫ్రెండ్స్తో జస్ట్ రీల్స్ షేర్ చేసుకుంటూ గడిపేయడం దాకా. చిన్నప్పుడు షార్ట్ హెయిర్ ఉండే వాళ్ళేమో లాంగ్ హెయిర్ ఉంటే బాగుండు, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళేమో షార్ట్ హెయిర్ ఉంటే బాగుండు అని తెగనేసుకునేటోళ్ళు. ఇప్పుడేమో ఉన్న జుట్టు పోకుండా ఉంటే చాలరా బాబు అని అనుకునేంత మారిపోయాం. చిన్నప్పుడు ఒక్క మార్క్ తగ్గితే తెగ ఫీల్ అయిపోయేటోళ్ళం. కానీ ఇప్పుడేమో పాస్ అయితే చాలరా బాబు అని అనుకునే స్టేజ్కి వచ్చేసాం. స్కూల్లో ఫుల్ అటెండెన్స్ ఉండేది. ఇప్పుడైతే 75% అటెండెన్స్ తెచ్చుకోవడం కోసం నానా కష్టాలు పడాల్సి వస్తుంది. మనం చాలా ఎదిగిపోయాం. ఎంత ఎదిగిపోయామంటే, ఎప్పుడు హాలిడేస్ ఇస్తారా, ఇంటి నుండి బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తారా అని అనుకోవడం నుంచి, హాలిడేస్ ఎప్పుడు ఇస్తారా, హాస్టల్ నుంచి ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని అనుకునేంత. చిన్నప్పుడు అమ్మ ఏదన్నా వండితే ఎన్ని వంకలో పెట్టేసేటోళ్ళం. ఇప్పుడేమో హోమ్ ఫుడ్ని తెగ మిస్ అవుతున్నాం. ఫ్యూచర్ గురించి ఏ బెంగ లేకుండా ఉండే ఆ రోజులు. ఇప్పుడేమో ప్రతిరోజు ఫ్యూచర్ గురించి కంగారు పడుతూనే ఉండాల్సి వస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడు ఏంటి నేను ఇలా ఉన్నా, ఏంటి టైం వేస్ట్ చేసేస్తున్నా, నా లైఫ్ ఏంటి ఇంత బోరింగ్గా ఉంది అని ఎప్పుడు అనిపించలేదు. ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. చిన్నప్పుడు ఎప్పుడు లైఫ్ని ఒక రేస్లా చూడలేదు. ఏదో సరదాగా హ్యాపీగా గడిచిపోయాయి అంతే అన్నీ. ఇప్పుడు ఏదో చేయాలని ఉంటుంది, కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఏమీ అర్థం కాదు. ప్రశాంతంగా ఉండే మైండ్ కాస్త ఓవర్ థింకింగ్ అయిపోయింది. చిన్నప్పుడే బాగుండేదేమో. ఇప్పుడు టెన్షన్స్, ప్రెషర్స్ ఏమీ లేకుండా ఉండాలన్నా ఉండలేకపోతున్నాం. చాలా మారిపోయాం స్కూల్ టు కాలేజ్. థ్యాంక్ యూ.